ఈరోజు మనం ఒక జాతీయ ప్రాముఖ్యమైన విషయం గురించి మాట్లాడటానికి మనం కూర్చున్నాం. మీకు ఆర్జీ కర్ హాస్పిటల్ అని వెస్ట్ బెంగాల్లో ఒక దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది. మీ అందరం ఈరోజు నేషనల్ న్యూస్లో అట్లా చూస్తున్నాం. ఒక ట్రైనీ మెడికల్ స్టూడెంట్ని కాన్ఫరెన్స్ హాల్లో అతి దారుణంగా రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది. ముందు దాన్ని సూసైడ్ అని చెప్పి దాన్ని డిస్క్రైబ్ చేశారు, కానీ తర్వాత అటాప్సీ రిపోర్ట్ అంటే వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే చాలా దారుణంగా హింసించి ఆ ముఖం మీద గీతలు, తర్వాత నోటు మీద కట్ చేయడం, తర్వాత మర్మావయాల దగ్గర కట్ చేయడం, ఆమె హెరాస్మెంట్ చూస్తే ఇది చాలా దారుణంగా ఖండించదగిన విషయం. అయితే ఇట్లాంటి విషయాల్ని మీరు మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి ఉద్యమం చేస్తున్నారు, ఆల్ ఓవర్ కంట్రీ చేస్తున్నారు. తర్వాత నిన్న లడ్డా గారితో, హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారితో ఏదో మాట్లాడిన తర్వాత దాన్ని విత్డ్రా చేశారు. బట్ ఈ ఇష్యూని ఇంతటితో వదలకూడదనే విషయం మీతో మాట్లాడటానికి నేను పిలిచాను. ఇప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ గవర్నమెంట్ హాస్పిటల్లోనే జరుగుతున్నాయా, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా జరుగుతున్నాయా? మనం ఈ ఇష్యూ జరిగినప్పుడే దాన్ని వెంటబడి దీన్ని ఎట్లా సాల్వ్ చేసుకుందాం, దీన్ని ఇన్వెస్టిగేషన్ చేద్దాం, వచ్చిన ఆయన పనిష్మెంట్ ఇద్దాం, లేకపోతే కాంపన్సేషన్ ఇద్దాం, ఆలోచిద్దామా? ప్రివెంటివ్ మెజర్స్ గురించి, నివారణ చర్యలు ఏమన్నా మాట్లాడదాం అనేది ఈ దేశంలో మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఎంత ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలంటే ప్రతి రాష్ట్రంలో ప్రతి డిస్టిక్లో ఉన్న మెడికల్ కాలేజీలు కానీ మెడికల్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్వి ఊరుకు దూరంగా ఉంటున్నాయి. సిటీస్లో కానీ డిస్ట్రిక్ట్లో కానీ ఊరుకు దూరంగా ఉంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సెక్యూరిటీ పెంచుకోవాలి. తర్వాత ఊరుకు దూరంగా ఉన్న మెడికల్ హాస్పిటల్లో అందరికీ నైట్ డ్యూటీస్ ఉంటాయి. దీనిలో పీజీ స్టూడెంట్స్కి నైట్ డ్యూటీస్ ఉంటాయి, ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి నైట్ డ్యూటీస్ ఉంటాయి. ఈ విధమైన ఇన్సిడెంట్స్ జరిగే పని అయితే వాళ్ళు నైట్ డ్యూటీస్ ఎంతవరకు సేఫ్గా చేయగలరు? మనం ప్రజలందరికీ వాళ్ళు ప్రాణదాతలాగా పనిచేస్తుంటే వాళ్ళకి మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఇదేనా? కాబట్టి దీనికి ప్రివెంటివ్ మెజర్స్ ఏం చేయాలనేది గవర్నమెంట్ ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ దీనికి ఎలాంటి సేఫ్టీ ఇస్తే ఇది వీళ్ళకి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉంటాయి. ఇది నాన్ వైలెంట్ ఇష్యూ అయిపోయింది అని అనుకుంటున్నాం, కానీ వైలెంట్ ఇష్యూ అయిపోయింది ఇప్పుడు మొన్నటిదాకా. సో దీన్ని ఎంతవరకు ప్రివెంట్ చేయగలం అనేది మెజర్స్ చూడాలి ప్రభుత్వాలు. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కానీ దేశం మొత్తం కానీ ఈ విషయం మీద సీరియస్గా ఆలోచించి కావాలంటే ఒక కమిటీ వేసి మెజర్స్ని సజెస్ట్ చేసుకొని ఇట్లాంటి విషయం మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్స్ మీద ఉంది. దీనివల్ల డాక్టర్స్, ట్రైనీ డాక్టర్స్, ఉన్న డాక్టర్స్, నైట్ డ్యూటీ చేసే డాక్టర్స్కి ఉన్న మనోధైర్యం కోల్పోవటమే కాకుండా మనం ట్రీట్మెంట్ తీసుకున్న మనకు కూడా మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. మనల్ని ప్రాణదాతలుగా చేసే డాక్టర్స్ని ఇట్లా చేస్తే మనం కూడా ఎంతవరకు సైలెంట్గా ఉంటాం? సో ప్రజలకు కూడా, ఈ దేశంలో ఉన్న పౌరులకు కూడా బాధ్యత ఉంది. సో ఇట్లాంటివి జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలండి. దీన్ని టెక్నికల్గా తీసుకుంటారా, తర్వాత సెక్యూరిటీని బీఫ్ అప్ చేస్తారా, లేకపోతే వాట్ కైండ్ ఆఫ్ మెజర్స్ తీసుకుంటే ఈ మనం నివారించవచ్చు అనే విషయాన్ని గవర్నమెంట్ ఆలోచించేయాలనేది నా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్.